అక్కడి నుంచి మైక్ వస్తుంది సార్ మీకు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్కి, పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిందనమాట ఈ పోస్టర్. సో అప్పటి నుంచి ఈ ఫిల్మ్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ పెరిగాయి అనమాట. బికాజ్ సుక్కు సార్ విజన్ అలా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద పోస్టర్, షూట్ అన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆయన ప్లాన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చూస్ చేసుకున్నందుకు మీ ఇన్నోవేషన్లో. థ్యాంక్స్ అలాట్. యా. సో అలాగే ఇంత పెద్ద ఫిల్మ్లో, అంటే ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. సుక్కు సార్తోనే ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూటెంట్గా ఛాన్స్ ఇచ్చారు. సో ఇంత పెద్ద స్కేల్లో ఉన్న ఫిల్మ్ని నమ్మి నాకు ఇచ్చినందుకు సార్ చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. ఎందుకంటే కొత్తగా మనం సినిమా ఇండస్ట్రీకి వద్దాం అన్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో సుక్కు సార్ అలా ఎంకరేజ్ చేసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్స్ సార్. కొంచెం నవ్వండి సార్. యా. సో తర్వాత డైరెక్టర్ గారు నమ్మడం, తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ శ్రీకాంత్ గారు, సార్ థ్యాంక్స్ అలాట్ సార్. శ్రీకాంత్ గారు కూడా వెంటనే మాట్లాడారు నాతో. సో చాలా కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కానీ ఏది కావాలన్నా చరణ్ నువ్వు చెయ్యి అని చెప్పి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సార్. అది ఎప్పటికీ మర్చిపోలేను సార్. సో అది నా కెరియర్కి కానీ, ఫిల్మ్ కానీ చాలా బెనిఫిట్ అయింది. సో థ్యాంక్స్ అలాట్ సార్. తర్వాత ప్రొడక్షన్లోకి మనీష్ సార్ కూడా ఎంటర్ అయ్యారు. సార్ మనీష్ సార్, సో మొత్తం మా షూట్ వైబే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అంత పాజిటివిటీ ఆయన పంచుతారనమాట. సో అండ్ మనీష్ సార్ ఏంటంటే సెట్లో అందరికీ డార్లింగ్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. సో మనీష్ సార్ వచ్చిన సెట్ అంతా ఒక హ్యాపీనెస్తో అందరూ పలకరిస్తూ అది ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ అ లాట్ సార్. చాలా కంఫర్టబుల్గా షూట్ అంటే ఏ లొకేషన్ అయినా సరే ఏదైనా సెకండ్స్లో ఆయన మాట్లాడి ఆయన చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ సార్. తర్వాత మర్జ్ ఎక్స్ఆర్ కూడా దీంట్లో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి మర్జ్ ఎక్స్ఆర్ టీమ్ అండ్ విఎఫ్ఎక్స్ కానీ, డిఐ కానీ అవి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ యోగి సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ నిన్న నైట్ కూడా చాలా వాళ్ళ టీంని ఇబ్బంది పెట్టాం, బట్ స్టిల్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మా హీరో, సూపర్ హీరో అరవింద్ సార్. ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏ ఫ్రేమ్ చేసినా సరే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎందుకంటే అంత హ్యాండ్సమ్ పర్సన్ ఎప్పుడు దొరకలేదు. సో అరవింద్ సార్ని ఫ్రేమ్ చేసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉండేది. సో మా టీం కూడా చాలా చాలా ఎంజాయ్ చేసేవారు. సో ఒక హాలీవుడ్ హీరోని మనం ఫ్రేమ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతో సార్ హైట్ కానీ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ కానీ చాలా బాగా చేశారు, చాలా డెడికేటెడ్గా చేశారు. ఐ థింక్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అవుతారు సార్. సార్ థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ చాలా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ మనీష్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన ఐస్లో ఏదో మ్యాజిక్ ఉంది, ఎనర్జీ ఉంది. చాలా ఎక్కువసేపు మాట్లాడు. సో థ్యాంక్స్ అ లాట్ సార్. యూ సపోర్టెడ్ మీ. అంటే ఒక డిఓపికి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ తర్వాత మా జ్యోతి మ్యామ్, చాలా ఇబ్బంది పడుతున్నాను మిమ్మల్ని వన్ మోర్ అని, బట్ స్టిల్ మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యింది కూడా చాలా, అంటే వన్ మోర్ అడిగినా చాలా పేషెంట్గా చేశారు. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్, మీ కైండ్నెస్కి థ్యాంక్స్ అ లాట్. ఎస్. తర్వాత ఇలాగా సుక్కు సార్తో జర్నీ చాలా బాగా జరిగిందండి. సో ఈ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా మీరు ఒకసారి చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, ఆశీర్వాద్ గారు చేశారు. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అ లాట్ సార్. విజువల్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్స్ అ లాట్ అందరికీ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఇన్నేళ్ల కెరియర్లో ఒక డిఓపి ఇంత లాంగ్ స్పీచ్ని ఎప్పుడు చూడలేదు. ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది.